హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. మేమందరం ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అదేనండి ఫెస్టివల్ ట్రిప్. ఫెస్టివల్కి అంటా ఉన్నారు, మళ్ళీ ఎక్కడికో వెళ్తా ఉన్నారు అనుకుంటా అన్నారా? తినబోతు రుచి ఎందుకండి, చూద్దాం పదండి ఎక్కడికి వెళ్తా ఉన్నామో, ఎక్కడ ఫెస్టివల్కి వెళ్తా ఉన్నామో. ఫెస్టివల్కి వెళ్ళే దారి మెయిన్ ఎంట్రన్స్ ఇదే అండి. చూడండి ఎంత వందలాది మంది జనాలు. ట్రాఫిక్ వేరే హెవీగా ఉంది. ట్రాఫిక్లో కనీసం మేము ఒక 15 నిమిషాలు ట్రాఫిక్లోనే ఉండిపోయాము. రోడ్ సైడ్ చూడండి, ఈ బ్యానర్స్ రోడ్ అంతా ఇదే ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్యానర్స్ చూస్తేనే కొంచెం మీకు కూడా అర్థమై ఉండొచ్చు. కానీ చూద్దాం పదండి ఎక్కడికి వెళ్తాను. అదేనండి ఫ్లెమింగో ఫెస్టివల్ అండి. చూడండి ఈ ఎంట్రన్స్లోనే ఈ బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. జనాలు చూడండి, వందలాది మంది జనాలు. ఫుల్ రష్ ఎక్కువగా ఉంది. కానీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో అందరం బయలుదేరాము. కానీ ఈ జనాలలో ఎవరెక్కడ తప్పిపోతామో అనుకున్నాము. లోపలికి వెళ్ళడమే ఫస్ట్. ఈ ఫ్లెమింగో బొమ్మ, ఈ చుట్టూ ఉండే ఫ్లవర్ బొకేస్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అక్కడే మేము కనీసం ఒక 15 నిమిషాలు ఆ బొమ్మను చూస్తే అట్లే ఉండిపోయాము. అంతేకాకుండా అక్కడ చుట్టూ డెకరేషను, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి టేబుల్ మీద పెట్టున్నారు. ఇంకోటి ఏంటంటే అడవుల్లో ఉండే జంతువులన్నీ నీళ్లు తాగే విధంగా వచ్చి ఉండే విధంగా ఒక గుంట దగ్గర అన్ని రకాల జంతువుల్ని అరేంజ్ చేస్తున్నారు. అది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. అంగన్వాడీ స్కూల్ టీచర్స్ అందరూ స్కూల్స్ ఎలా ఉండాలి, స్కూల్లో ఏమేమి ఎలా జరుగుతాయి అనేటివి ఒక ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు. చాలామంది ఇందులో పాల్గొన్నారు. చాలామంది అనేక రకాల వెరైటీస్గా స్కూల్స్ ఆవరణాలు, స్కూల్స్ ఎలా ఉండాలి ఏమనేది ప్రాజెక్ట్ వర్క్ రూపంలో తయారు చేసుకొని వచ్చారు. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా చేసుకొని రావడం జరిగింది. దీంతో పాటు వాళ్ళ స్కూల్లో పిల్లలకి కావాల్సిన ఆహారాలు, పోషక పదార్థాలు ఏవేవి ఇస్తారు, అవి ఏ విధంగా తినడం వల్ల పిల్లలకి పోషకాలు బాగా అందుతాయి అనే దానికోసం వాళ్ళు అన్ని గింజల్ని మొలకెత్తుకొని తీసుకొని వచ్చారు. ఆ మొలకెత్తిన గింజలు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో పెట్టారు. అది కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నింది. పుస్తకాలు పిలుస్తున్నాయి అనే ఒక కాన్సెప్ట్తో ఒక టెంట్ ఒకటి వేసి అందులో పుస్తకాలు, అనేక రకాల పుస్తకాలు, చిన్నపిల్లలు కథల పుస్తకాల నుంచి పెద్దవాళ్ళు చదివే పుస్తకాల వరకు స్టోరీసు, అన్ని రకాల పుస్తకాలు అక్కడ పెట్టారు. అందరూ చూసేదానికోసము. చూసి చాలామంది ఇష్టపడి కొనుక్కున్నారు. వీళ్ళేంది ఫ్లెమింగో ఫెస్టివల్ అన్నారు, పక్షులకు సంబంధించి ఇంతలోగా రాకెట్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి అనుకుంటా అన్నారా? శ్రీహరికోట మాకు దగ్గరలోనే ఉంది. ఆ శ్రీహరికోటకి సంబంధించి మనం రాకెట్లు వదిలేటప్పుడు లోపల స్పేర్స్ కానీ ఏవేవి ఎలా ఉంటాయని ఒక నమూనా కోసం ఇక్కడ పెడతారు. ఈ బొమ్మ చాలా నచ్చింది మాకు. ఇంతలోనే ఈ లోపలికి వెళ్ళే కాడికి ఈ కలంకారీకి సంబంధించి ఈ చేత్తో నేసే వాళ్ళు ఈ కలంకారీ శారీస్ కానీ కర్టన్స్ కానీ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. అవి చూసే కాడికి ఇంకా చాలా అందంగా అనిపించాయి. ఈ కొయ్యతో చేసిన ఈ చెక్కిన బొమ్మలు ఇంకా అందంగా ఉన్నాయి. చూస్తూ ఉంటే మనల్ని మనమే మైమర్చిపోయే విధంగా ఉన్నాయి. చూసేదానికి చాలా అందంగా ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇంకోసేపు చూద్దాం అన్నట్లుగా ఉన్నింది. ఇంకో పక్క ఈ చిన్నపిల్లలు ఆడే వస్తువులు చాలా ఆకర్షణీయంగా కలర్ఫుల్గా ఉన్నాయి. కాకపోతే మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరని ఆ బొమ్మలు తీసుకోలేదు మేము. వాటితో పాటు ఈ మట్టి పాత్రలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వంటకి తీసుకుందాం అనుకునే లోపే మా ఆయన నీకు దూకుడు ఎక్కువ వద్దు అన్నాడు. ఇంక చేసేది ఏం లేక నేను కూడా కామ్గా ఉన్నాను. ఇంతలో ఈ ప్రాజెక్ట్ వర్క్ చూసాము. చాలా అందంగా అనిపించింది. ఇంట్లో షోకేస్లో పెట్టినందుకు చాలా రకాల వెరైటీస్ బొకేస్ కానీ చిన్నపిల్లలకి పూసలు, దండలు, చాలా కొత్త వెరైటీస్ అన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నింది. ఇందులో చూస్తూ ఉండగానే ఈ ఫిష్ పాండ్ కనిపించింది. ఇవి 2 పెట్టున్నారు. చాలా కలర్గా ఉన్నాయి చేపలు. అంగన్వాడీ వాళ్ళు ఎంట్రన్స్లో ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నారు. ఈ డెకరేషన్ చాలా అందంగా ఉన్నింది. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నింది. ఈ బొమ్మను చూస్తా మేము అట్లే నిలిచిపోయాము ఒక 5 నిమిషాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము దగ్గరలో ఉండి కూడా మాకు శ్రీ సిటీ అనే ఒక ఇండస్ట్రీ ఏరియాలో ఇన్ని రకాల కంపెనీలు ఉన్నాయని మాకు కూడా తెలియదు. ఇన్ని రకాల కంపెనీలలో కొన్ని వేల మంది జనాభా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. ఇలా చాలామంది
ఇక్కడ పనిచేయడంతో చాలామంది కుటుంబాలు ఈ కంపెనీల ద్వారా జీవనాధారం పొందుతున్నాయి. మన దగ్గరలో ఇన్ని రకాల కంపెనీస్ ఉన్నాయని మేము అక్కడ చూసే కాడికి ఆశ్చర్యపోయాము. ఈ శ్రీ సిటీ లోపల సుమారు 250 కంపెనీలు దగ్గరగా ఉన్నాయి. కానీ మాకు కూడా మేము దగ్గరలో ఉండి కూడా మాకు కనీసం ఒక 5-10 కంపెనీల పేర్లు కూడా సరిగ్గా తెలియదు. ఎక్కువ మాకు తెలిసింది బొమ్మల కంపెనీ తెలుసు, చాక్లెట్ కంపెనీ తెలుసు. ఈ రెండే ఎక్కువగా తెలుసు. ఈ కంపెనీలన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ని కంపెనీలు ఉన్నాయని మేము కూడా తెలుసుకున్నాము. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ 3 రోజులు జరుగుతుంది. మేము ఫస్ట్ రోజు వెళ్ళాము కాబట్టి స్టార్ట్ అయిన కొద్దిసేపటికి జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ మేము బాగా చూసాము. సెకండ్ డే పిల్లల్ని తీసుకుని ఫస్ట్ డే నేను మా తోడుకోడలు వెళ్ళాము. సులూరుపేటలో కొంచెం పని ఉంటే అట్లా చూసుకొని రిటర్న్ వస్తా ఫ్లెమింగో ఫెస్టివల్ చూసుకొని వచ్చాము. సెకండ్ డే పిల్లల్ని తీసుకెళ్ళాము. పిల్లల్ని తీసుకెళ్ళిన సమయంలో రష్ ఎక్కువగా ఉన్నింది కాబట్టి పిల్లలకి అంతా చూపించాము. వీడియోస్ అంతా ఏం తీసుకోలేదు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన దగ్గరలో శ్రీ సిటీలో ఇన్ని కంపెనీలు ఉన్నాయని చాలా సంతోషపడ్డాము. ఇంతలో పిల్లలు స్టేజ్ దగ్గర ఒక ఫోటో తీసుకుందామన్నారు. సరే అందరం ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము. ఇంతలో పిల్లలు గేమ్స్ దగ్గరికి వెళ్ళాలన్నారు. అందుకే అందరం వెళ్ళాము. వెళ్ళాక అక్కడ రష్ ఎక్కువగా ఉన్నింది. కానీ వెయిట్ చేసి పిల్లలు ఈ ట్రైన్ గేమ్లో ఎక్కాలన్నారు. సరే అని చెప్పని వెయిట్ చేసి టికెట్ తీసుకొని 4 పిల్లలు ఎక్కారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. మేము వాళ్ళని ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాము. మాకు ఇంకా చాలా సంతోషం వేసింది. నేను చిన్నప్పుడు ఎక్కకపోయినా ఈరోజు మా పిల్లల్ని ఎక్కిస్తాననే ఒక సంతోషం అయితే నాకు ఉన్నింది. చాలాసేపు ఆడుకున్నారు. ఆడి అలసిపోయారు. ఇంతలో వాళ్ళకి పొట్లు ఎలుకలు పిల్లలు అన్నీ కలబెడతా అన్నట్లు అనిపించింది. సరే వెళ్దామని చెప్పారు. వస్తుండగా ఈ కుక్కను చూశారు. చాలా బాగుందన్నారు. సరే ఫైనల్గా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సరే తీసుకొని అందరం బయలుదేరేసాము. అక్కడి నుంచి బయలుదేరంగానే ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉండగా ఐస్ క్రీమ్ షాప్ గుర్తొచ్చింది. అంతే అండి, అందరం ఐస్ క్రీమ్ షాప్ లోపలికి వెళ్ళిపోయాము. పొట్టకు ఫుల్గా అందరం ఐస్ క్రీమ్స్ తిన్నాము. మరుసటి రోజు నుంచి తుమ్ములు, దగ్గులు, జ్వరాలు స్టార్ట్ అయ్యాయి. పండగ రాకముందే మేము పండగకి అంటే ఫెస్టివల్కి వెళ్ళేసి వచ్చామండి. మా ఫెస్టివల్ ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.